ఏపీ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 2.0 10 జూలై 2025 నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులో భాగంగా ఆ రోజు ఏమేమి యాక్టివిటీస్ చేయాల్సిన దానిపైన మనకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మనం పీటీఎం కండక్ట్ చేసే రోజు ఏమేమి యాక్టివిటీస్ చేయాలో ఇక్కడ పొందుపరచడం జరిగింది. అది ఎలాగో చూద్దాము. ఈ విధంగా లీప్ యాప్లో స్కూల్ యూడేస్ కోడ్, స్కూల్ యొక్క పాస్వర్డ్తో మనం లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత గవర్నర్స్ పైన క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ సమగ్ర శిక్షపై క్లిక్ చేయాలి. ఇక్కడ పీటీఎం మీటింగ్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఈ విధంగా ఆ పీటీఎం రోజు నిర్వహించాల్సిన యాక్టివిటీస్, ఆ పీటీఎం రోజు దానికి ముందు నిర్వహించాల్సిన యాక్టివిటీస్ అన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ సెకండ్ ఆప్షన్గా కండక్ట్ పీటీఎం అని ఉంది. పీటీఎం కండక్ట్ చేసే రోజు మనం ఏం చేయాలనే దానిపైన ఇక్కడ క్షుణ్ణంగా ఇవ్వడం జరిగింది. దానిపైన క్లిక్ చేసి ఈ మెగా పీటీఎం ఆప్షన్ తీసుకుంటే నిర్వహించిన స్థితి, నిర్వహించాము, నిర్వహించలేదు అని చెప్పడానికి లేదు. ఇక్కడ నిర్వహించాము అనే ఆప్షన్ తీసుకుంటే ఇక్కడ మీటింగ్ జరుగు తేదీ ఎనేబుల్ అయింది. ఆటోమేటిక్గా ఎస్ఎంసి సభ్యుల హాజరు, ఇక్కడ దానిపైన క్లిక్ చేస్తే మన పాఠశాలలోని ఎస్ఎంసి సభ్యుల పేర్లనే ఉన్నాయి. సో వారు ఎవరెవరు హాజరయ్యారనే దానిపైన మనం ఇక్కడ క్లిక్ చేయాలి. అదేవిధంగా దాతల హాజరు వివరాలు, ఇంతకుముందు మనం దాతల పేర్లు ఇన్వైటీస్లో ఎంటర్ చేసి ఉంటాం. వారు ఎవరైనా ఆ రోజు హాజరైతే వారి హాజరు ఇక్కడ నమోదు చేయాలి. అదేవిధంగా పూర్వ విద్యార్థులు, ఈ పూర్వ విద్యార్థుల పేర్లు కూడా మనం పీటీఎం ఇన్వైటీస్లో ఎంటర్ చేసి ఉంటాం. వారు ఆ రోజు హాజరైతే వారి వివరాలు ఇక్కడ ఇవ్వాలి. అదేవిధంగా అధికారులు, మనం అధికారులు ఇన్వైట్ చేసింటే వారి పేర్లు, ప్రజాప్రతినిధులు ఇన్వైట్ చేసింటే వారి పేర్లు, వారి హాజరు ఇక్కడ. అదేవిధంగా ఇతరులను ఇన్వైట్ చేసింటే ఇతరుల హాజరు, ఎంతమంది వచ్చినారనే దానిపైన మనం ఇక్కడ నంబర్ ఇవ్వాలి. ఆహ్వానితుల సలహాలు, సూచనలు, ఆరోపణ, అభినందన, అభిప్రాయాలు నమోదు చేయండి ఉంది. ఇక్కడ యాడ్ పైన క్లిక్ చేస్తే వారి పేరు, తర్వాత వాళ్ళు ఎవరు, తల్లి, తండ్రి, ఎస్ఎంసి సభ్యుడు, దాత, పూర్వ విద్యార్థి, అధికారి, వారు ఏమైతే చెప్పారో వారి హోదా తీసుకోవాలి. హోదా రాసేసి తండ్రి అయితే తండ్రి, తల్లి అయితే తండ్రి, అట్లా వారి అడ్రస్ ఇచ్చి, ఫోన్ నెంబర్ ఇచ్చి వారి యొక్క సూచనలను, సలహాలను ఇక్కడ మనం నమోదు చేయాల్సింది. వారు ఏం చెప్పినారు ఏమైనా విషయం నమోదు చేసి ఇక్కడ సబ్మిట్ చేయొచ్చు. లేదా దాని అంతా డిలీట్ చేయాలంటే డిలీట్ చేసుకోవచ్చు. డిలీట్ ఆప్షన్ పైన కొట్టి పూర్తయిన తర్వాత ఇలా ఒకరు చెప్పిన సలహాను ఇక్కడ రాస్తాం. వీళ్ళు ఇద్దరు ముగ్గురు ఏదైనా సలహాలు ఇచ్చింటే మాత్రం మనం ఈ యాడ్ అనే దానిపైన క్లిక్ చేసి ఇంకొక వ్యక్తి ఏమైతే సలహాలు, సూచనలు, ఆరోపణలు చేసినారో దాన్ని ఇలా ఎంతమంది అయినా మన ఓపికను బట్టి నోట్ చేసుకోవచ్చు. నోట్ చేసుకొని ఫైనల్గా ఈ సబ్మిట్ బటన్పై క్లిక్ చేసి మనం ఆ నిర్వహణ రోజు జరిగిన కార్యక్రమం తీరుతెన్నులను ఇక్కడ నమోదు చేయాలి. థ్యాంక్ యూ.